విజయనగర కాలంలోనే నిర్మించిన కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. చింతల వెంకటరమణ దేవాలయం. అనంతపురం జిల్లా చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. అనంతపురం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. దీన్ని క్రీస్తు శకం 1460 మరియు 1525 మధ్యకాలంలో విజయనగర కాలంలో నిర్మించారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరులను సైతం ఆకట్టుకుంటుంది. గర్భగుడిలోని మూలమూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలాగా ఏర్పాటు చేశారు. గర్భాలయ పైకప్పుకు బిగించిన అష్టదళ రాతి పద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదట. ఇక ఈ ఆస్థాన మండపంలో కిష్కింద, చిత్రకోట, సీతారాముల అరణ్యవాస ఘట్టాలు ఎంతో అందంగా చిత్రీకరించబడ్డాయి. ఆలయం బయట ఎత్తైన రాజగోపురం, దానికి ఎదురుగా మండప భాగంలో బాగా ఎత్తైన శిలాతోరణం కనిపిస్తాయి. ఆలయం లోపల అద్భుతమైన ధ్వజస్తంభం ఉంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఒకప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పెద్ద చింత చెట్టు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినపడ్డాయి. దానితో అక్కడ ఉన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది. చింత చెట్టు తొర్రలో నుంచి విగ్రహం లభించడం వలన అప్పట్నుంచి స్వామివారిని చింతల వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. అదే సమయంలో పెమ్మసాని పాలకుడైన తిమ్మనాయుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా తన కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి చింత చెట్టు తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పులను రప్పించారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో మొదటిది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామివారిని తాకడం. ఇంకోటి ఆలయ నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయ ముందు భాగంలో ఉన్న రాతి రథం హంపిలోని ఏకశిలా రథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి. రథంలో 4 అడుగుల గరుత్మంతుడి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ లోపల అపారమైన శిల్ప సంపద ఉంటుంది. దేవాలయ మండపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంటుంది. ఇది కూడా హంపిలోని విఠలాలయాన్ని పోలి ఉండడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామస్వామి ఆలయం, పద్మావతీదేవి ఆలయం, పండితురాలు మందిరం, ఆంజనేయ స్వామి, ఆనందవల్లి, లక్ష్మీ చెన్నకేశవుల స్వాములకు ఉపాలయాలున్నాయి. ప్రతి ఏటా ఆశ్వీజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం అనంతపురం నుంచి 56 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 257 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది విజయనగర కాలంలో నిర్మించిన చింతల వెంకటరమణ స్వామి ఆలయం యొక్క గొప్పతనం.